నెక్స్ట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? హైకోర్టు దగ్గరికి వెళ్దాం. అపీల్ టు హైకోర్టు ఎప్పుడు చేసుకోవచ్చు హైకోర్టుకి? క్వశ్చన్ ఆఫ్, ఇక్కడ రెండు ఉంటాయరా, ఒకటి క్వశ్చన్ ఆఫ్ లా అండ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటి? నీ ప్రజెంట్ కేసులో సార్ ఇది కాదు సార్, తప్పు చెప్పాడు ఇలా అంటే కేస్ మ్యాటర్స్ మీద నువ్వు డిస్కస్ చేయడానికి ఏమీ ఉండదు హైకోర్టులో. అదే లా, క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా. ఈ కేసులో ఇలా ఇంటర్ప్రిట్ చేశారు, ఈ కేసులో ఎందుకు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పి లా మీద క్వశ్చన్ చేయొచ్చు నువ్వు. ఓకే, క్వశ్చన్ ఆఫ్ లా అంటే అది కేసుని అర్థం చేసుకునే విధానంలో ఏమన్నా నీకు డిఫరెన్సెస్ ఉంటే దాని మీద నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అపీల్ అగైన్స్ట్ ఐటీఐటీ ఆర్డర్ కెన్ బీ ఫైల్డ్ టు హైకోర్టు ఓన్లీ ఎప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా మీద మాత్రమే వెళ్ళొచ్చు. వితిన్ 120 days ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్. ఐటీఐటీ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ వితిన్ 120 daysలో వెళ్ళాలి. పవర్ టు రివ్యూ ఇట్స్ ఆర్డర్, ఇట్స్ గ్రౌండ్స్ ఫర్ రివ్యూ. హైకోర్ట్ హ్యావ్ పవర్ టు రివ్యూ ఇట్స్ ఆర్డర్. ఇప్పుడు జడ్జ్మెంట్ పాస్ చేసిన తర్వాత అది రివ్యూ చేసుకుని దాని జడ్జ్మెంట్ మార్చుకోవచ్చు అంటే ఎస్, ఇట్ హ్యాస్ ద పవర్. నార్మల్గా ఇది ఎవరి దగ్గర ఉండదు? సిఐటీ దగ్గర ఉండదు, ఐటీఐటీ దగ్గర కూడా ఉండదు. కానీ ఎవరి దగ్గర ఉంది? హైకోర్టు దగ్గర ఉంది ఈ పవర్. ఎప్పుడు చేస్తుంది? డిస్కవర్ ఆఫ్ న్యూ ఇంపార్టెంట్ ఎవిడెన్స్, కొత్త ఎవిడెన్స్ దొరికింది, మిస్టేక్ అపారెంట్ ఆన్ రికార్డ్ చూడగానే తప్పు అని తెలిసిపోతుంది. ఆర్ ఎనీ అదర్ సఫిషియంట్ రీజన్, హైకోర్టుకి ఏమైనా సఫిషియంట్ రీజన్ ఉంటే దాని మీద కూడా ఇట్ క్యాన్ రివ్యూ ఇట్స్ ఆర్డర్. మరి సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్తావు రివ్యూకి? హైకోర్టు దగ్గర నుంచి వచ్చిన అగెనిస్ట్ ద ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్. టైం లిమిట్ ఎంత? 90 days. సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఆర్డర్. సుప్రీంకోర్టు కూడా దాని ఆర్డర్ని రివ్యూ చేసుకునే రైట్ ఉంది. విత్ దిస్ వీ కంప్లీటెడ్. వీ విల్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. లెట్స్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడు, క్వశ్చన్ నెంబర్ 4. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ అదర్వైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. An appeal before income tax appellate tribunal cannot be decided in the event of difference of opinion between the judicial members and the accountant member of a particular ground. ఇదే బెంచ్ గురించి మాట్లాడుతున్నాడు, డివిజనల్ బెంచ్ గురించి మాట్లాడుతున్నాడు. అందరూ ఏంటంటే ఇద్దరు జడ్జెస్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఐటీఐటీ జడ్జ్మెంట్ పాస్ చేయలేదు అంటున్నాడు. రాంగ్ కదా. మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ మెజారిటీ అనేది ప్రివేల్ అవుతుంది. మెజారిటీ కూడా లేదు అనుకుంటే అక్కడ ఏమవుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీఐటీ దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీఐటీ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ అదర్ మెంబర్స్తో డిస్కస్ చేసి డెసిషన్ పాస్ చేస్తాడు. అదే కదా ఆన్సరు. చూడు ఒకసారి ఆన్సరు. ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎప్పుడైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అనేది ప్రివేల్ అవుద్ది నార్మల్గా. ఒకవేళ అందరూ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? వీల్ రిఫర్ ద మ్యాటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ట్రిబ్యునల్. వీడేం చేస్తాడు? వీడు అదర్ మెంబర్స్తో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తే ఫర్ హియరింగ్ ఆన్ సచ్ పాయింట్స్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ అదర్ మెంబర్స్. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ అదర్ మెంబర్స్తో డిస్కస్ చేసి మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ డెసిషన్స్ బట్టి వాడు జడ్జ్మెంట్ పాస్ చేస్తాడు. ఓకే, కేసు ఫస్ట్ ఎవరు విన్నారో వాళ్ళందరితో డెసిషన్స్ తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇది హైకోర్ట్ డస్ నాట్ హ్యావ్ ద ఇన్హెరెంట్ పవర్ టు రివ్యూ అండ్ ఎర్లీ ఆర్డర్ పాస్డ్ బై ఇట్. చెప్పాక ఇప్పుడే ఇది రివ్యూ చేసే రైట్ ఉంది హైకోర్టుకి ఉంది, సుప్రీంకోర్టుకి ఉంది. ఇది వాళ్ళు పాస్ చేసిన జడ్జ్మెంట్ రివ్యూ చేసే రైట్. ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ద పవర్ ఆఫ్ రివ్యూ వుడ్ ఇన్హియర్ టు హైకోర్ట్స్కి ఆ పవర్ ఉంది. ఇదంతా సుత్తి, ఇంకా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. కెన్ ఏ rectification order under section 254 of the income tax act 1961 be passed by the income tax appellate tribunal beyond 6 months from the end of the ఇప్పుడు rectification order కి టైం లిమిట్ ఏంటి? within 6 months from the end of the month in which the application was in which the judgment was passed. From the end of the month in which the order sought to be rectified was passed. ఇక్కడ ఏమంటున్నాడు? 6 months అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ఐటీఐటీకి మిస్టేక్స్ని రెక్టిఫై చేసే రైట్ ఉందా అంటే లేదు. సో దానికి చూడు, 1 సెకండ్ నాకు. ఇదిగో చూడు, ఇచ్చాడు. రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్ బై ఐటీఐటీ ఎప్పుడు ఉందట? మిస్టేక్ ఇట్స్ ఆర్డర్ విచ్ ఈజ్ అపరెంట్ ఆన్ రికార్డ్. అది ఇప్పుడు
మిస్టేక్ అపారెంట్ ఆన్ రికార్డ్ అంటే చూడగానే తెలిసిపోయినప్పుడు. ఓన్ మోషన్ అయితే వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ IT8 వాజ్ ఆర్డర్ వాజ్ పాస్డ్. లేదు అంటే 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ వాజ్ మేడ్. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ కనుక అప్లికేషన్ బై ఎస్ఎస్సి కానీ అసెసింగ్ ఆఫీసర్ కానీ పెట్టితే అదే రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ ఏంటి 6 months క్రాస్ అయిపోయింది. హౌఎవర్ ద అప్లికేషన్ ఫర్ రెక్టిఫికేషన్ కెనాట్ బి ఫైల్డ్ బిలేటెడ్లీ ఆఫ్టర్ 6 months. 6 months తర్వాత మనం ఏం ఆర్డర్ పాస్ చేయలేమని చెప్తున్నాడు. అంతేనా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. హూ కెన్ ఫైల్ మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్? ఎవరు ఫైల్ చేస్తారు? వాట్ ఈస్ ద టైం లిమిట్ ఫైలింగ్ క్రాస్ అబ్జెక్షన్స్? చూడు మళ్ళీ క్రాస్ అబ్జెక్షన్ మీద ఉంది క్వశ్చన్. చెప్పాక ఇందాక ఎవరు చేసుకొచ్చేది క్రాస్ అబ్జెక్షన్? రెస్పాండెంట్. ఎవరి మీద అయితే కేసు వేసాడో వాడు దానికి రెస్పాండ్ అవుతాడు. ఇది ఎందుకు ఇందులోనే చదువుతున్నా అందులో చదవట్లేదు అంటే, నువ్వు ఒకటే సోర్స్లో నువ్వు నెంబర్ ఆఫ్ టైం చదివినప్పుడు రివిజన్ అవుద్ది. అందుకనే ఇందులోనే చేస్తాం. అయ్యో ఇది చూడు, మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ మీద ఇక్కడ వచ్చాడు. మెమరాండమ్ ఆఫ్ క్రాస్ రెస్పాండెంట్ కెన్ ఫైల్ ఎప్పుడు లోపల వితిన్ 30 days ఆఫ్ నోటీస్ ఆఫ్ ఫైల్. దెర్ ఇస్ నో ఫైలింగ్ ఫీజు ఉండదు దీని మీద. ఇది ఏం చేయొచ్చు? IT కన్ఫర్మ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, సెట్ అసైడ్ చేయొచ్చు. IT కెన్ పాస్ ఆర్డర్ వితిన్ 4 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంతే. అది మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్. అది ఆన్సర్ రాసేస్తాను అనమాట. నో ఫైలింగ్ ఫీజు, మెమరాండమ్ ఆఫ్ క్రాస్ హ్యాస్ టైమ్ లిమిట్ 30 days. ఎవరు చేస్తారు? రెస్పాండెంట్ ఫైల్ చేస్తారు. ఇన్ ద రైట్ టు ఫైల్ ఏ మెమరాండమ్ ఆఫ్ క్రాస్ అబ్జెక్షన్ అగెనిస్ట్ అన్ ఆర్డర్ ఆఫ్ సిఐటి దగ్గర నుంచి ఏమైనా అప్పీల్స్ వచ్చినప్పుడు దానికి వీడు రెస్పాండ్ అవుతాడు. ఓకే పక్కన పెట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇదేదో క్వశ్చన్ ఉంది చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. క్వశ్చన్ నెంబర్ 7. A petition for stay of demand was filed by XYZ Limited బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్. IT ముందు స్టే ఆఫ్ డిమాండ్ తెచ్చుకున్నారా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్ప్యూటెడ్ డిమాండ్ ఫర్ విచ్ అపీల్ వాజ్ పెండింగ్ బిఫోర్ ఇట్. ద అపీలెట్ ట్రిబ్యునల్ గ్రాంటెడ్ స్టే ఎప్పుడు 1/1/2003 నీకు గ్రాంట్ చేసిన స్టేని. ఓకే, అయితే ఎప్పుడు 180 days స్టే చేసింది అంటే ఎప్పటి వరకు వ్యాలిడ్? అది January, February, March, April, May, June 6 months. ఓకే, 6 months అంటే 31st June వరకు నీకు వ్యాలిడిటీ ఉంది. అయితే ఏమైంది? ఎప్పుడు స్టే చేసింది? నువ్వు 20% ఆఫ్ ద అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత ఇచ్చింది. దేర్ ఆఫ్టర్ ద బెంచ్ వాజ్ ఫంక్షనింగ్ ఇంటర్మీడియట్లీ అంటే ఏంటి? కంటిన్యూస్గా ఫంక్షన్ అవ్వట్లే, బెంచ్ దగ్గర ఫాల్ట్ ఉంది అంటే బెంచ్ వాజ్ బిజీ అన్నట్టు. దేర్ ఫోర్ ద డిస్ప్యూటెడ్ అమౌంట్ కుడ్ నాట్ బి డిస్పోజ్డ్. కేసు క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? ఇన్ ద మీన్ వైల్ జూన్ మనోడు ఏం చేశాడు? XYZ లిమిటెడ్ హ్యాడ్ మేడ్ అప్లికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఎప్పుడుతో అయిపోయింది? అది జూన్తో అయిపోయింది. మళ్ళీ మనం 185 days వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. మనోడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటే అది ఎప్పటి వరకు ఉంది? 31st December 2023తో ఏమైతుంది? 6 months ప్లస్ 5 days. 5 days అంటే January 5th వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే మనోడు ఏం చేశాడు? అప్లై చేసుకున్న తర్వాత అది ఎప్పటి వరకు ఉండదట? స్టే అప్ టు గ్రాంటెడ్ ఎక్స్టెన్షన్ అప్ టు 31st December 2023. దేర్ ఆఫ్టర్ 5th ఇప్పుడు కరెక్ట్గా 5th ఏం చేశాడు? అసెసింగ్ ఆఫీసర్ అటాచ్డ్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ XYZ లిమిటెడ్ అండ్ రికవర్డ్ అమౌంట్ 15 lakhs వసూలు చేసేసాడట. అగెనిస్ట్ ద ఎరియర్ డిమాండ్ ఆఫ్ 25 lakhs వసూలు చేయాల్సింది 15 lakhs వసూలు చేసాడు. ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ద అసెసింగ్ ఆఫీసర్ టు రీఫండ్ ద అమౌంట్ యాజ్ ఇట్ హోల్డ్స్ స్టే ఓవర్ ఇట్. ఇంకా నా దగ్గర స్టే ఆర్డర్ ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చా అంటున్నాడు మన ఎవడు SSC. అయితే ద అసెసింగ్ ఆఫీసర్ హౌఎవర్ రిజెక్టెడ్ ద కంటెన్షన్ ఆఫ్ ద SSC స్టేటింగ్ దట్ ద స్టే పీరియడ్ ఎక్స్పైర్డ్. ఎప్పుడుతో ఎక్స్పైర్ అయిపోయిందంట? ఇక్కడతో ఎక్స్పైర్ అయిపోయిందంట. ఎక్కడ? 31st December 2023 విచ్ ద ఆర్డర్ స్టే స్టూడ్ వెకేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే మోర్ దెన్ 365 days అయిన తర్వాత అది నార్మల్గా వెకేట్ అయిపోయింది, ఇంకా నీకు సంబంధం లేదు. 180 + 180 లెక్కెడుతున్నలో ఉన్నాడు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ వరకు రైట్ ఉంటుంది. ఎప్పటి వరకు? 5th January వరకు. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద కంటెన్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. ఇక్కడ ఏం చెప్పాలి? ఫస్ట్ టైం లిమిట్ చెప్పాలి. ఫస్ట్ ఎక్స్టెన్షన్ 180 days వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత మన అసెసింగ్ ఆఫీసర్ ఏ తప్పు లేకపోతే ఇంకో 185 days ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా ఎవరిది మన SSCది ఏ తప్పు లేకుండా కోర్టే జడ్జ్మెంట్ డిలే చేస్తే స్టిల్ హీ హ్యాస్ ద రైట్ టు హ్యావ్ ద స్టే ఆన్ డిమాండ్. అదే చెప్తాం మనం ఆన్సర్. చూడు ఒకసారి.
సచ్ పీరియడ్ కెనాట్ ఎక్సీడ్ 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్. అయితే 20% డిపాజిట్ కట్టేస్తే ఎప్పుడు స్టే ఆన్ ఆర్డర్ ఫస్ట్ 180 days తెచ్చుకోవాలన్నా నువ్వేం చేయాలి, 20% ఆఫ్ ద ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఏమైనా ఉన్నాయి అన్ని లైబిలిటీస్ మీద నువ్వు 20% పే చేసేయాలి. దాని తర్వాత నో ఎక్స్టెన్షన్ షాల్ బి గ్రాంటెడ్. ఇప్పుడు మన ఎస్ఎస్సి సైడ్ ఏమైనా తప్పులు ఉంటాయి అంటే నేను డిలే చేస్తే తీసుకోడు, అదే కోర్టు బిజీగా ఉండడం వల్ల అయితే తీసుకుంటుంది. మళ్ళీ ఎన్ని డేస్ ఎక్స్టెండ్ చేస్తాడు, అనదర్ 185 daysని ఎక్స్టెండ్ చేస్తాడు. బట్ ఇద్దరిని ఏది నువ్వు ఎక్కడ చదువుతున్నావు, నా బ్రెయిన్లోంచి వచ్చేస్తుంది అంతా. చూడు ఇక్కడ చూపించాలరా, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు డూయింగ్. ట్రిబ్యునల్ ఈజ్ సాటిస్ఫైడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ స్టే ఒరిజినల్లీ అలౌడ్ అండ్ స్టే పీరియడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ కెనాట్ బి ఎక్సైడ్. ఇప్పుడు 185 ప్లస్ 180 ప్లస్ 185 ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు, అంటే టోటల్ 365 days ఎక్సీడ్ అవ్వకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, కానీ ఇఫ్ సచ్ అపీల్ ఈజ్ నాట్ సో డిస్పోజ్డ్ విత్ ఇన్ 180 daysలో అవ్వకపోతే కెనాట్ ఎక్స్టెండ్ ఫర్ మోర్ దెన్ 365 days అట. ఎప్పుడు ఓన్లీ ఇఫ్ ద డిలే ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ ద అపీల్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద ఎస్ఎస్సి. ఇట్ వాజ్ సో హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ డిఎస్సిఐటి. ఇది ఎస్ఎస్సి సైడ్ నుంచే తప్పు ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి చూడు, ఓన్లీ ఇఫ్ ద డిలే ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ ద అపీల్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద ఎస్ఎస్సి. 365 days కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. ఇప్పుడు మన సైడ్ ఎస్ఎస్సి సైడ్ తప్పులు ఉంటాయి, కానీ ఇప్పుడు ఎవరి దగ్గర తప్పు ఉంది, ఇట్ ఈజ్ నాట్ హర్డ్ బై ద బెంచ్ అనట్లేదు, అంటే బికాస్ ఆఫ్ ఎందువల్ల ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్లీ. సో ఈ కేసు ఇప్పుడు స్టే ఆఫ్ డిమాండ్ క్యాన్సిల్ చేసేస్తామంటే అది చెల్లదు, క్యాన్సిల్ చేయకూడదు, తప్పెవడిది, కోర్టుది. అందుకని చెప్తాం ద రికవరీ ఆఫ్ 15 lakhs అగెన్స్ట్ ద అరియర్ డిమాండ్ ఆఫ్ 25 lakhs మేడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ వాజ్ నాట్ సిన్స్ ద డిలే ఆఫ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. అది యాజ్ పర్ ఆర్డర్ కాదు. సో ఆఫ్ ద appeal is not attributable to XYZ Limited. The delay in disposing of the appeal is not attributable to, therefore the contention of the assessing officer is not correct. Assessing officer చేసిన తప్పు. ఓకే.